పరేంగిత ప్రజ్ఞ దాదా గవంద్ ఆత్మకథ పార్ట్ 5 4వ పాఠం శక్తి వినిమయం. సంభోగేచ్ఛ మూల కారణం తెలుసుకోవడం వల్ల నాలో ఆత్మవిశ్వాసం ఏర్పడింది. నా శక్తి పైన నమ్మకం, అంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోగలననే విశ్వాసం ఏర్పడ్డది. నా ఉద్రేకాలకు కళ్ళెం వేయగలుగుతున్నాను. సాధారణంగా సంభోగేచ్ఛ కలగగానే ఎవరైనా ఆ కోరికను తీర్చడానికి ఊవిళ్ళూరుతారు. నేను ఆ కోరిక నుండి విముక్తమయ్యి స్వేచ్ఛ పొందడానికి ప్రయత్నించి విజయం సాధించగలిగాను. ఇప్పుడు మరొక సమస్య ఉత్పన్నమైంది. ఒక విషయం నుండి మనసును మళ్లించడానికి దానికై పడే ఏకాంత వ్యధ అదొక సమస్యగా మారింది. మనం సమస్యలను పరిష్కరించే సందర్భంలో విశ్రాంతి కుదరదు, ఏకాంతం సాధ్యపడదు. మానసికంగా సమస్యలతో మనము ఉంటాం. మనకు తెలియకపోయినా, ప్రయత్నించకపోయినా మన ప్రమేయం ఉండి తీరుతుంది. కనుక ఆ సమస్యల నుండి తప్పించుకున్నట్లు కాదు, పరిష్కరించుకోగలిగే సమర్థత మనకు ఉన్నా గుర్తించం. ఒక భావం కలిగింది అనుకుందాం. ఆ ఆలోచన మనకు సంబంధించింది కనుక స్పందిస్తాం. స్పందించగానే అది సమస్యగా మారుతుంది. ఆలోచన మరచి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. కానీ ప్రతికూలమైన మరొక పని చేసి ఆ సమస్యను మరింత జటిలం చేస్తాం. సమస్య ఎన్నటికీ పరిష్కారం కాదు. సమస్యను సృష్టించేది మనస్సు లేదా ఆలోచన. ఒక ఆలోచనకు మరొక ఆలోచన చేయడం పరిష్కారం కానే కాదు. ఒక ఆలోచన చుట్టూ రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉంటాయి. మనస్సు మధ్యవర్తిగా ఉన్నంతకాలం ఏ సమస్య పరిష్కారం కాదు. అసలు సమస్యకు మూల కారణం తెలుసుకోవాలి. అయితే ఒక సందేహం, ఒక సమస్య గురించిన విచారణలో కానీ పరిష్కారంలో కానీ మనస్సు ప్రమేయం ఉండదా? ఉంటుంది. కానీ ఆలోచించడం మాని సమస్య దగ్గరకు చేరాలి. అందుకు శక్తి కావాలి. అది మానసిక శక్తి కాదు, మనదైన జీవశక్తి. అదే శక్తిపాత క్రియ. అప్పుడు భావంలో భావుకుడు, సమస్యను ఎదుర్కొన్నవాడు చిత్రంగా లయించిపోతారు. అదే రహస్యం. ఆ శక్తి చైతన్యానికి అదే దివ్యశక్తి. ఆత్మ విచారణలో అంటే నన్ను నేను లోతుగా సునిశ్చితంగా విశ్లేషించుకున్నప్పుడు బయటపడిన గుప్త నిధులు అవి. సంభోగం పైకి మనస్సు పోయినప్పుడు తీవ్రంగా మదనపడ్డాను. ఆ కోరిక ఎందుకు కలిగింది అని. మళ్ళీ మళ్ళీ అదే కోరిక ఎందుకు కలుగుతోంది? ఒకవేళ కోరిక తీరినా మళ్ళీ మనసు దానినే కోరడం ఎందుకు? అలా ఆలోచిస్తే కోరిక ఆగిపోయింది. సంభోగేచ్ఛ నుండి పూర్తిగా విముక్తం కాగలిగాను. అలా అంతర్మతనం వల్ల, అనుశీలన వల్ల భావన నశించిపోతుంది, శూన్యంలో లయించిపోతుంది. ఆ తర్వాత అలాంటి భావనలు కలగవు, కలిగినా ఇబ్బంది పెట్టవు. అది ప్రశాంత సాధనకు ఉపాయం. ఆ తర్వాత భోగవాంఛ తగ్గింది. అంతకుముందు రకరకాల బొమ్మలు కనిపించేవి. అవి ఊహా చిత్రాలు కావచ్చు. మనస్సు ఎప్పుడు అటే పరుగులు తీసేది. ఆ తర్వాత ఏకాగ్రత కుదిరింది, సున్నితత్వం ఏర్పడ్డది. నా లోపల ఎక్కడో గుప్త నిధులున్నాయి. అవి శక్తి కేంద్రాలు. ఇప్పుడు అవి బయటపడి సద్వినియోగం అవుతున్నాయి. నాలో అంతటి శక్తి, చైతన్యం ఉన్నాయా అని నాకే ఆశ్చర్యం కలిగింది. ఇంకా లోతులు వెతకడం ప్రారంభించాను. భయం, విషాదం, తత్సంబంధం భావాలను మనసు నుండి తొలగించ ప్రయత్నించాను. తప్పించగలిగాను. ఇప్పుడు ఏది నాకు సమస్య కాదు. సమస్య చుట్టూ ఆలోచనలు, వలయాలు తిరగవు. అది నాదైన వైరాగ్య భావన. అది భావశూన్య, భావాతీత స్థితి. అది భావరహిత స్థితి. ఇప్పుడు నేను కొత్త వ్యక్తిని. నా ప్రపంచం వేరు. నాలో నేను జీవిస్తున్నాను. ఆనందంగా, తృప్తిగా జీవిస్తున్నాను. అంతలో నాకు అగ్ని పరీక్షలాగా నా కుటీరంలో ఒక సంఘటన జరిగింది. నా గది బహుచిన్నది. గాలి, వెలుతురు లోపలకు రావు. కరెంటు ఎటు కూడా లేదు.
ఉన్నది చిన్న బుడ్డి దీపం. దాని వెలుగు అంతంత మాత్రం. నేల మీద చాప పరుచుకుని పడుకుంటాను. ఒకసారి నా ఎదురుగా ఏదో పాకుతున్నట్లు అనిపించింది. ఎర్రగా మండ్రగబ్బలాగా ఉంది. 10-12 అంగుళాలు పొడవున్న విషక్రిమి. దాని కాళ్ళు లెక్కలేనన్ని కూరలు చాలా ఉన్నాయి. అంత పెద్ద మండ్రగుబ్బను ఎప్పుడూ చూడలేదు. భయంకరంగా ఉంది. నేలపైన పాకుతోంది. తలుపు తెరిచే ఉంది కనుక బయటకు పోవచ్చు. అదిలిస్తే చప్పుడు చేస్తే చిత్రం. అంతలోనే అలాంటివి లోపలకు జరజరా ప్రవేశించాయి. 1-2 వందలు నా గదినంతా ఆక్రమించాయి. ఎలా పారిపోవడం? ఒకటి కరిచినా నా పని గోవిందా. అడుగు తీసి అడుగు వేయడానికి జాగా లేదు. నా చాప పైకి పాకి వచ్చాయి. నా చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయి. చిరుదీపం వెలుగులో వాటిని చూడడం తప్ప చేయగలిగింది లేదు. అవి కరవడం ఖాయం. నేను చావడం ఖాయం. సహాయం కోసం అరిచినా అక్కడ చుట్టుప్రక్కల ఎవ్వరూ లేరు. అరవడానికి నోరు పేగల్లేదు. శబ్దం వస్తే కదా. మనసు చెదిరింది. నలువైపుల నుండి నా మీద దాడికి సిద్ధపడుతున్నాయి. చచ్చేంత భయం వేసింది. ఇప్పుడు ఇంతలా భయపడింది లేదు జన్మలో. మామూలుగా అయితే ఏదో ప్రయత్నిస్తాం, లేదా పారిపోతాం, లేదా చంపడానికి ప్రయత్నిస్తాం. నేను వాటిలో ఏ ఒక్కటి చేసే పరిస్థితిలో లేను. వాటిని చంపాలనిపించలేదు. పారిపోవాలనిపించినా ఆ పని చేసే అవకాశం లేదు. భయం గుప్పిట్లో నాలో ఏదో శక్తి కదిలినట్లయింది. ఆ శక్తి నా భయాన్ని స్వాహా చేసింది. అప్పుడు అభావం వల్ల స్పందన లేకుండా పోయింది. స్పందన లేకపోతే ప్రతిస్పందించడం జరగదు. స్పందనలో క్రియ ఉంటుంది. అసలు భయపడటం అన్నది ఒక ప్రతిక్రియ. శూన్యంలోకి చూపు సారిస్తే పిరికితనం ఉండదు. భయం పోతుంది. అప్పుడు నా పరిస్థితి అయోమయం. చచ్చేంత భయపడ్డాను. అయితే ప్రతిక్రియ ఆలోచన రాలేదు. ఏదైనా చేయాలన్న ఆలోచన కలగలేదు. ఉత్తి నిరామయంగా, నిరాలోచనగా మానసిక శూన్యంలో ఉండిపోయాను. భయం అన్న స్పందన పోయింది. అంతా స్తబ్దత. ఒక ప్రతిక్రియ లేదు. ఆలోచన లేదు. మనస్సు మొద్దుబారింది. కొంతసేపటికి ఆ విషక్రిముల్ని గురించి మరచిపోయాను. మనసు చూడనిది కళ్ళు చూడవు. అవి తిరుగుతున్నా వాటి వల్ల ప్రమాదం అన్న భావం లేదు. వాటిని గమనించడం మానేశాను. కారణం కార్యం రెండూ లేని స్థితి. అంటే భయభ్రాంతి. భయాన్ని భ్రాంతిగా భావించగలిగితే అంతా అభయమే. ఎప్పుడైతే భయం భావంతో కలిసిపోయిందో అప్పుడే భయభావన ఉండదు. ఆనాటి విషయం నా ఆలోచనల్ని కాటువేయలేదు. అంతే. మండ్రగబ్బల స్మృతి పోయింది. అవి ఎక్కడ ఉన్నాయో వెళ్ళిపోయాయో తెలియదు. నిరామయంగా అంతరావలోకనంతో బాహ్యాన్ని విస్మరించాను. నాలో ఏదో కొత్త శక్తి ప్రవేశించింది. ప్రతిఘటించే శక్తి కాదది. సాత్వికం. ప్రతిక్రియ భావం లేనప్పుడు ప్రతికూలత ఉండదు. విషక్రిములు ఎట్లా వచ్చాయో అలాగే వెళ్ళిపోయాయి. నేను గమనించలేదు. అంటే గమనించే మనస్సు శూన్యమైన కారణం. ఈ అనుభవాలతో నేను తెలుసుకున్నది భయ మైథునాల విషయంలో మనసు ఒక భావం కలిగించి ప్రేరేపిస్తుంది. నెమ్మదిగా భావం పెరిగి పెరిగి రూపాంతరం చెందుతుంది. రూపం సంతరించుకుంటుంది. భావచిత్రాలు శరీరం పైన, నరాశయం పైన ఒత్తిడి తెస్తాయి. క్రియలు అట్లా ఊతం లభిస్తుంది. నా గమనిక అదే. ఆచరించింది అదే. ఆలోచనల్ని నాలోని చైతన్య భూమిక పైన బంధించడం వల్ల చర్య ప్రతిచర్య లేకుండా పోయాయి. అప్పుడు అవగాహన పెరిగింది. లోతు ఎక్కువైంది. ఆ విధంగా మనస్సు భావాలని ఎట్లా ఉపయోగించుకునేది తెలిసింది. అప్పుడు ఆలోచన పట్టుసడలి మనసు శూన్యం కావడం సాధ్యమవుతుంది. అంటే జరిగింది ఏమిటి? ఆలోచనకు చర్యకు మధ్య సంబంధం తెగిపోయింది. నిరామయ స్థితి ఏర్పడింది. గమనిక పెరిగింది. గమనిక వల్ల ఆంతర్యంలోని శక్తి చైతన్యంగా మారింది. దానికి ఆలోచనతో పని లేదు. అలా ఆలోచనలు లయించినప్పుడు మనసు నిర్మలం, నిశ్చలం అవుతుంది. ఇది నాకు కొత్త అనుభూతి. ఉద్రేకాలు, కామనలు, విచారాలు, భయాలు, ఆలోచనలు ఏవీ ఉండని స్థితి. భావంతో జతకట్టిన శక్తి స్వతంత్రం.
దానిది స్వేచ్ఛా ప్రవృత్తి. తద్వారా కొత్త చైతన్యం ఏర్పడుతుంది. మనదైన అనుభూతి స్థిరపడుతుంది. మన మనోమండలం అవతల ఎక్కడో నిక్షిప్తమై ఉన్న నిగూఢ శక్తి అది. దానిని అందుకోవాలన్న తపన, కోరిక ఉండకూడదు. స్వంతం చేసుకోవాలన్న స్వార్థం ఉండకూడదు. ప్రతిఫలం, ప్రయోజనం ఆశించకూడదు. అందులో ఎలాంటి ఉద్రేకాలు, ఉన్మాదాలు, ప్రేరకాలు పనికిరావు. అవి నాలో లేవన్న వైరాగ్యం కలగాలి. లేకుంటే ఏ క్షణంలోనైనా కాలు జారడం, పడిపోవడం జరుగుతుంది. అది పతనం. మన పతనాన్ని మనమే స్వాగతించడం. అది ప్రతిభ. అది మౌలికం. ప్రతిభ అభిలషణీయమే, కానీ స్వార్థం కోసం వినియోగిస్తే ప్రతిభ క్షీణించిపోయే అవకాశం ఉంది. మహత్తత్వాన్ని, ప్రతిభను ఇంద్రియ భోగాలకు, చాపల్యాలకు వినియోగించకూడదు. శక్తుల్ని, సిద్ధుల్ని సాధించడం ఎంత కష్టమో వాటిని కాపాడుకోవడం అంతకన్నా కష్టం. కోల్పోవడం చాలా సులభం. వాటిని మనలో నిలుపుకోవడానికి సాధన. వాటిని దుర్వినియోగపరచకుండా ఉంటే ప్రతిభ, శక్తి పెరుగుతాయి. సిద్ధులు దినదినాభివృద్ధి చెందుతాయి. ఒకసారి నేను కాలు జారాను, అంటే మనస్సు జారింది. అమ్మ జ్ఞాపకం రాగానే గతంలోకి జారుకున్నాను. దుఃఖం కలిగింది. చాలాసేపు గతంలో నుండి వర్తమానంలోకి రాలేకపోయాను. అయినా వివేకంలోని ఒక పార్శ్వం నన్ను నిశ్చితంగా గమనిస్తూనే ఉంది. నా ఉద్రేకాలను, ఆలోచనల్ని గమనిస్తోంది. అంత ఉద్విగ్నతకు హేతువు అమ్మ జ్ఞాపకానికి రావడం. అది స్మృతి. స్మృతిలోంచి విస్మృతిలోకి వెళితే అంతా శూన్యం. అమ్మను గురించిన మనోచిత్రం, భావనకు బలం లేదు. ఎంచేతనంటే అది వాస్తవం కాదు కనుక. ఒకప్పటి వాస్తవం తాలూకు నీడ మాత్రమే స్మృతి. స్మృతి అనుభూతిగా మిగిలింది. ఆలోచన రగిలించింది. అప్పుడప్పుడు అమ్మను గురించి, ఇంటి గురించి నేను ఎంత ఆలోచించినా చేయగలిగింది లేదు. ఆనాటి నుండి నా అంతరంగాన్ని ఆలోచనపై కేంద్రీకరించసాగాను. ఉత్తినే ఏడిస్తే ఏం ప్రయోజనం? కన్నీరు కారడం తప్ప. ఒక చిన్న భావం పెరిగి పెద్దదై ఆలోచనై చిత్రంగా మారి, రూపంగా మారి ఎంత గొడవ చేస్తోంది, ఎంతో ఉద్రేకానికి లోను చేస్తోంది. దానిని మనం ప్రేమ, అనురాగం, బాంధవ్యం అని ముద్దుగా పిలుస్తాం. మొదటిసారి అనిపించింది ఈ ఉద్రేకాలు, బాంధవ్య బంధాలు అన్నీ భావస్పందనలేనని, భావ శబలతలని. వాటిని అధిగమించడం కష్టం కాదని. భావస్పందనల వల్ల నాడీ మండలం తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. శరీరంలోని ఆయా భాగాలు ఒత్తిడికి లోనై ఉద్రేకపడతాయి. శారీరకంగా ఇంద్రియాలు అనుభవిస్తే తప్ప ఉద్రేకాలు చల్లబడవు. అలాగే ప్రేరణ మనస్సుపై ఒత్తిడి తెస్తుంది. తత్సంబంధమైన ఆలోచనలు చాలా కలుగుతాయి. ప్రేమ విషయంలోనూ, ద్వేషం విషయంలోనూ భావన ఆలోచనగా మారి విశ్వరూపం ప్రదర్శిస్తుంది. నేను తొలి నుండి చివరి వరకు నిశితంగా గమనించడం వల్ల అవి లోపలనే అణిగిపోతుంటాయి. పై కూబికి రావు, కలత పెట్టవు. ఒంటరిగా ఉన్నప్పుడు ఉద్రేకాలు తల విదిలిస్తాయి. అప్పుడు స్పందన సున్నితంగా ఉండదు, ఏడుపు వస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు ఉద్రేకాల స్పందన అతిగా ఉండదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుపు వస్తుంది. ఆంతర్యం ఒంటరితనంలో విలపిస్తుందేమో. కారణం ఫలానా అని చెప్పలేం. చిన్న గుండెలో ఎంత పెద్ద విషాదం గూడు కట్టి ఉందా అనిపిస్తుంది. నాలోనూ అలాంటి వేదన ఉంది. అది అంతర్వేదన. నాలోనూ విషాదం ఉంది. విషాద కారణం వెతికినా కనిపించదు. ఫలానా కారణంగా దిగులు అని చెప్పలేను. ఉత్తనే కూర్చున్నప్పుడు దుఃఖం పొంగుకొస్తుంది. మేల్కొని ఉన్నప్పుడే ఏడుపు వస్తుంది. నిద్రలో ఏడుపు రావడం అరుదు. గతంలో కానీ ప్రస్తుతంలో కానీ ఎవరితో ఏ సంబంధం లేకపోయినా ఏడుపు వస్తుంది. అసలు కారణం ఒంటరితనమేమో అనిపిస్తుంది. నాలో నుండి నాకు తెలియని లోతుల్లోంచి విషాదం పొంగులెత్తుతుంది. అది నా జీవితంలోని విషాద పర్వం. నా వ్యక్తిగత విషాదాలు క్రమంగా తొలగిపోయాయి. విషాద కారణాన్ని సమూలంగా ఉత్తరించి వేశాను. అవి నా అనుభవాల జ్ఞాపకాలు. అది మనిషి జననాంతర బాధ. మనిషిగా పుట్టినందుకు మనిషిలో గూడు కట్టుకునే విషాదం. అది జన్మజన్మల విషాద శేషం. అది జన్మ బాధ, జనన బాధ, మనిషి బాధ.
అది ఆత్మఘోష. నిజానికి అది మానవత్వానికి ఖరీదు కట్టే బాధ. అది మన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుతుంది. భయం వలె విషాదాన్ని మూలంలోనే అణచివేయగలిగాను. అలాగా మన లోపల పాతుకుపోయిన జన్మ సంచితాలను, విషాదాలను ఒక్క సంకల్పంతో, భావంతో నిర్మూలించవచ్చు. అందుకు స్పష్టమైన అవగాహన, గమనిక అవసరం. అది ఆలోచన లాంటిదే. అయితే బలం చాలదు. సంకల్పం దృఢంగా, స్థిరంగా ఉండాలి. లోపల విషాదాన్ని ముఖాముఖి ఎదుర్కోవాలి. అంటే బయటి ప్రయత్నాలు ఫలించవు. లోపలకు దూసుకుపోవాలి. లోపల తిష్టవేయాలి. పోరాటం సాగించాలి. విషాదం ప్రతి మనిషిని బాధిస్తుంది, వేధిస్తుంది. మనసుకు, భావానికి, ఆలోచనకు సంబంధం లేని క్రియ అది. ఆ విషాదాన్ని సైతం నేను జయించాను. మనం సాధారణంగా మనసు ఉపరితలాన్ని గమనిస్తాం తప్ప లోతులు తరచి చూడం. మనకు లోతులకు వెళ్ళే ధైర్యం ఉండదు. లోపలి భావాలు బయటపడవు. గమనికతో వాటిని పట్టుకోవాలి. ఆలోచన లేని గమనిక, ఆలోచనలు అడ్డం లేనప్పుడు భావాలు చీల్చుకొని పైకొస్తాయి. మొదట్లో నేను చాలా భయపడ్డాను. కానీ భావరహితం అయిన కొద్దీ లోతులకు వెళ్ళగలిగాను. అది గమనిక వల్లనే సాధ్యం. అప్పుడే మనకు సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. ఏ బంధాలు ఉండవు. ఆలోచనలు ఉండవు. ఒత్తిడి ఉండదు. కలలు రావు. అప్పుడు అసలైన పరిపూర్ణత్వం అనుభవించగలం. నా ఏడుపులు, విషాదాలే నాకు మార్గం చూపించాయి. నన్ను గమనిక వైపు మళ్లించాయి. నాలో నిగూఢంగా ఉన్న శక్తి తెలిసింది. ఒక కారణంగా కలిగే విషాదం పాక్షికం, స్వల్పం. మూలంలోని విషాదం సంపూర్ణం. ఇప్పుడు ఏ సంఘటనలు నన్ను కదిలించవు, చలింప చేయలేవు, కన్నీరు తెప్పించవు. కొందరు అతి స్వల్ప విషయానికి ఏడుస్తారు. వారి స్పందన రోదనగా మారుతుంది, సానుభూతిని ఆశిస్తుంది. అది వారి సుకుమార మనస్తత్వం అనుకుంటాం, కానీ కాదు, బలహీనత. ఒక చిన్న సంఘటనకు పెద్ద సంఘటనలతో సంబంధం ఉంటుంది. అదే బాంధవ్యం. అదే విచారానికి కారణం, విషాదానికి సంకేతం. నిజానికి మనస్సాగరంలో ఆ సంఘటన ఒక బిందువు. ఆ చిరు సంఘటనను, దాని జ్ఞాపకాన్ని తొలగించగలిగితే పెద్ద సముద్రాన్ని దాటిపోవచ్చు. ప్రాయకంగా మనం ఏ విషయాన్ని సీరియస్గా సమగ్రంగా అధ్యయనం చేయం. అలా అధ్యయనం చేస్తే సమస్య ఉండదు. ఉన్న సమస్య బాధించదు. ఒకేసారి బయట లోపల గమనించగలగాలి. అదే రహస్యం. ఇప్పుడు భావం గురించి చూద్దాం. పూర్ణ చైతన్యం భావం. సముద్రంలో ఒక నీటి కణం లాంటిది. ఏడవడం ఒక సంపూర్ణ అనుభవం. అది జీవితం. కన్నీరు జీవితపు లోతుల్ని తాకుతుంది. అది కారణంగా మనిషిలో కొత్తగా చైతన్యం ప్రభవిస్తుంది. ఆ విధంగా నేను అప్రమత్తం కాగలిగాను. నాలో కలిగిన చైతన్యం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. నమ్మలేని నిజం అది. ఎందుకంటే భావరహిత స్థితి నాది. ఆలోచన లేని నిరామయ స్థితి. అది కారణాతీతం. జీవ చైతన్య వారిది. అమ్మ కోసం పడిన బెంగ చిన్న కారణం మాత్రమే. అది కారణంగా నా ఆంతర్యం మొత్తం ఆవిష్కృతమైంది. నా లోతుల్లో గూడు కట్టుకున్న విషాదం మొత్తం ఒక్కసారిగా కరిగిపోయింది. ఇప్పుడు నాలో రహస్య స్థావరాలు లేవు. చిత్రంగా ఒక చిన్న విషాదం గొప్ప వికాస హేతువైంది. రాత్రింబవళ్ళు ఒకే ధ్యాస. అప్రమత్తంగా ఉండడం వల్ల ధ్యాస నా ధ్యానంగా మారింది. అది అర్థించడం కాదు, ప్రార్థించడం కాదు, మనసును ఏకాగ్రం చేయడం కాదు, ఏదో ఆశించడం కాదు, కోరికలు తీర్చుకోవడం కాదు. నిర్వ్యాపారం. లోపల బయట భావాలను, ఉద్రేకాలను, ఇంద్రియ చర్యల్ని గమనించడం మాత్రమే. మనోవికారాలను, మనశ్చర్యల్ని పట్టించుకోలేదు. భయాలు, ఉద్రేకాలు, కోరికలు, కామనలు ఏవీ లేని స్థితి. మనస్సుకు ఆరాటం లేదు, పోరాటం లేదు. అహాన్ని బయటికి లాగి చైతన్య వారాసిలో లయింపచేశాను. అది నా నగ్న స్థితి, నగ్న భావన. సర్వం విదితమైంది. నాలోని ప్రతి కదలిక భావ వీచిక స్పష్టంగా తెలుస్తోంది. ఆలోచనలు క్రమంగా మందగించాయి. నాలో ఉద్వేగం లేదు, తీవ్రత లేదు, స్పందన లేదు, అయినా జడత్వం లేదు. అంతా చైతన్యం నాలో. ఏదైనా చిన్న ఆలోచన పైకొచ్చినా పట్టించుకోను, కలతపడను. అప్పటి నుండి ప్రతి అంశాన్ని నిశ్చితంగా, లోతుగా గమనించడం అలవాటుగా మారింది. ఆలోకనం
అవలోకనం తీవ్రమైంది అవలోకనం తీవ్రమైంది. నాలో ఒక రకమైన నిర్లిప్తత చోటు చేసుకుంది. నాకేం కావాలి? ఏమీ అవసరం లేదు. విలోమ దృష్టి, అనులోమ అనుశీలనం. లోపల బయట అంతా ప్రశాంతి, అద్భుతమైన సంయమనం. అన్ని మానసిక ఒత్తిడులు దూరమైనాయి. ఆ తర్వాత నాకు వివేకంతో అవసరం కలగలేదు. వివేకాన్ని సైతం ప్రక్కన పెట్టాను. ఆలోచనకు వివేకానికి ఎడతెగని మైత్రి. ఏది జ్ఞాపకం పెట్టుకోను. గమనిక ఒక్కటే వ్యాపకం. వ్యావృత్తి ప్రవృత్తి అదే నివృత్తి. ఎలాంటి స్పందనలు ప్రతిస్పందనలు లేకుండా పోయాయి. ఆ స్థితిలో అంతా స్థిమితమే, అంతా నిశ్చలం, శూన్యం. ఎంతో హాయి. కోరేది లేదు, కోరదగింది లేదు, ఆశ లేదు, ఆశయం లేదు, ఆరాటం లేదు, అవరోధాలు లేవు. కనుక మనస్సు శూన్యంగా దిగంతాలకు వ్యాపించేది. నిర్మల కారాగారం, నిశ్చలన చిత్రం జీవితం. నాలోకి వచ్చే భావతరంగాల్ని గమనించడం ఒక్కటే నేను చేస్తున్న పని. అప్పట్లో నిద్ర అవసరం ఉండేది కాదు. నిద్రపోయినా మేల్కొని ఉన్నట్లే ఉండేది. శరీరం మనస్సు ఏవి అలసిపోయేవి కాదు, నిత్య చైతన్యంలో ఉండేవి. మగత మత్తు అలసట ఉండేవి కావు. నిద్రించే సమయంలో మనకు శరీర స్పృహ ఉండదు. సర్వం మర్చిపోతాం. నాకు నిద్రతో పని లేదు. ఏదీ మర్చిపోయే అవసరం లేదు. ఒకవేళ పడుకున్న నిద్ర పట్టిన చీమ చిటుక్కుమన్న మెలకువ వచ్చేది. అప్రమత్తంగా ఉండేది మనస్సు. పడుకున్న మేల్కొని ఉండేవాడిని. ఉదయం అనిపించేది రాత్రి నేను అసలు నిద్రపోలేదని. కానీ నిద్రలేమి వల్ల కలిగే అలసట, బద్ధకం ఉండేవి కావు. ఆ అనుభవం వల్ల 2 రకాల స్పందన తెలిసింది. నిద్ర పోలేదన్న భావన కలగగానే నీరసం ఆవహించేది. ఒక్కొక్కసారి మహా ఉత్సాహంగా ఉండేది. ఏమైనా రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా కూర్చోవడం, ఉత్తినే పడుకోవడం చిరాకు. శరీరం మనస్సు కళ్ళు బరువెక్కేవి. కొండల మీద తిరిగేవాడిని. ప్రకృతిని ఆస్వాదించేవాడిని. పచ్చని లోయలు, విశాల గగనం కొత్త ఊపిరి పోసేవి. అదనంగా శక్తి వచ్చేది. అలా కొద్ది కాలం సాగింది. మనస్సు ఆలోచించడం మరచిపోయింది. ప్రపంచంతో నాకు పని లేదు. నిద్రలోనూ జాగృతిలోనూ ఆలోచన లేకపోతే జీవితానికి అర్థం ఏమిటి? ఎందుకు జీవిస్తున్నట్లు? ఏం సాధిస్తున్నట్లు? ఇప్పుడు భయాలు లేవు. నా కుటీరమే నా ప్రపంచం. భావాతీత ప్రజ్ఞ నాలో ప్రభవించసాగింది. అది రోజు రోజుకు ఎక్కువవుతోంది. నా జీవితంలో ఇదొక కొత్త అధ్యాయం కావచ్చు. సజీవానికి నాంది కావచ్చు. నవజీవనానికి నాంది కావచ్చు. ఫిఫ్త్ లెసన్. విస్ఫోటనం. నా పయనం ఎటు? అనంత సీమల్లోకి, అగోచరంలోకి పయనిస్తున్నా అనిపిస్తోంది. అలా అంతర్యామి అన్వేషణ సాగుతుండగా ఒకనాడు నా జీవిత రహస్యం తెలిసింది. అది మెరుపులా నాలో ప్రవేశించిన జ్ఞానకిరణం. ఆ రోజు మధ్యాహ్నం వంట చేసుకుని పొయ్యి ఆర్పాను. అన్నం వేడిగా ఉంది. కాస్త చల్లబడ్డాక తిందామనుకున్నాను. వెళ్ళి చాప మీద విశ్రమించాను. అప్పుడే ఒక అనూహ్య సంఘటన జరిగింది. షాక్ తిన్నాను. నాలోంచి ఫౌంటైన్ నీళ్ళల శక్తి పైకుబికి రాసాగింది. అది శక్తిపాతమా, విస్ఫోటనమా నాకు తెలియదు. లోగడ అనుభవం కానిది, తెలియనిది. అది మెత్తగా, ఆనందపూర్ణంగా, మహోజ్వలంగా, శాంతంగా ఉంది. ఆ సంఘటనతో నాలో ప్రేమ, కరుణ నిండి పొంగి పొర్లినట్లయింది. ఆ పాదమస్తకం వణికిపోయాను. ఇప్పుడు నేను వేరు. ఇది వరకటి వ్యక్తిని కాను. కరుణ, జాలి, దయ, ప్రేమ నాలో ప్రవహించసాగాయి. నేను మారిపోయాను. నాలో చైతన్యం నిండింది. నా అహం తొనకలైంది. దాని స్థానంలో మనస్సు లేని స్థితి. నేను లేను. ఆలోచించే నేను లేను. ఆ మార్పు నాలో చోటు చేసుకున్నప్పుడు నేను సాక్షిని, నిమిత్త మాత్రుడిని. నా అంగీకారం లేదు, ప్రతికూల భావన లేదు. నాలో అతీంద్రియ జ్ఞానం పరవళ్ళు తొక్కింది. అన్నీ తెలుస్తున్నాయి. గతకాలపు స్మృతులు, భవిష్యత్ స్వప్నాలు లేని ప్రజ్ఞ అది. అది వాస్తవం. అది ప్రస్తుతం. ఆ శక్తి నాలోకి ఎట్లా వచ్చిందో, ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. అప్రయత్నంగా, అనూహ్యంగా క్షణకాలంలో వచ్చిన మార్పు అది. ఎంతో ఆనందంగా ఉంది.
సుందరంగానూ ఉంది. గాలిలో తేలిపోతున్నట్లుంది. జీవితంలో ఎంత ఆనందం ఎప్పుడు ఎరుగను. అది నన్ను కదిలించింది, నన్ను ఆక్రమించుకుని లోబరుచుకుంది. ఆత్మానందం, ఆత్మ దర్శనం ఇదేనా? నాలో పరమ ప్రశాంతి. ఇప్పుడు లోపల బయట అంతటా చైతన్యమే. ఏదో దివ్యత్వం నన్ను ఆక్రమించింది. ఆ క్షణంలో నా ఆనందానికి అవధి లేదు. కుటీరంలో ఆనంద తాండవం చేశాను. నా అంతటి అదృష్టవంతుడు ప్రపంచంలో మరొకడు లేడనిపించింది. ఆ ఆనంద స్థితి ఎంతసేపు గడిచిందో తెలియదు. కొంతసేపటికి చల్లబడ్డాను, మామూలు స్థితికి వచ్చాను. అయినా లోపల దివ్య చైతన్య ప్రవాహం తెలుస్తూనే ఉంది. ఎంత హాయి, ఎంత తృప్తో. ఉద్రేకం చల్లబడి కరుణగా మారింది. మొదటిసారి ఆత్మానందం సంపూర్ణంగా అనుభవించాను. అన్నం తినబుద్ధి కాలేదు. అప్పటి నుండి నా ధ్యానం గమనికలో మార్పు వచ్చింది. ఇప్పుడు నాలోని దివ్యత్వాన్ని అనుభూతి చెందడమే నేను చేయవలసిన పని. అదే తపస్సు, అదే ధ్యానం. కొంతసేపటి తర్వాత ఒళ్ళు తెలియనంతగా నిద్ర పట్టింది. నిద్రలో అనుభవం చిత్రంగా ఉంది. మనస్సు నిద్రించలేదు. లోపల చైతన్యాన్ని ఆస్వాదించడమే నిద్ర. బాహ్య స్పృహ కోల్పోయి లోపల మేల్కొనడం. ఇప్పుడు నిద్ర కొత్త శక్తిని అందించింది. దివ్యజ్ఞానం అందుబాటులోకి వచ్చి నా మనసు తలుపు తడుతోంది. ఆ రోజు కొత్త ఉత్సాహంతో కుటీరం వదిలి బయటకు వెళ్ళాను. లోకం కొత్తగా ఉంది. నిర్మలంగా, స్వచ్ఛంగా కనిపించింది. ఆకాశానికి అంచులు లేవు. ఆనందం అంబరాన్ని తాకింది. నా ఆంతర్యం ఆకాశమంత విశాలంగా, నిర్మలంగా ఉంది. కాలావధి లేదు, కాల వ్యవధి లేదు. అసలు నేను లేను. ఏమీ కాని నేను లోకంలో నడుస్తున్నాను. లోగడ చూచిన ప్రదేశాలు ఇప్పుడు అందంగా, సుందరంగా కనువిందు చేశాయి. ఒక చెట్టు దొంగపైన కూర్చుని ఆలోచించాను. నాలో ఈ ప్రజ్వలనం ఏమిటి? ఈ చైతన్య జ్వాల ఎలా ఏర్పడ్డది? ఇంతటి శక్తి విస్ఫోటనం ఎందుకు జరిగినట్లు? కళ్ళు మూసుకుంటే చాలు, లోపలి నుండి శక్తి పైకి ప్రవహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రోజంతా దివ్య జ్ఞానం నాలో ప్రవహిస్తూనే ఉంది. ఉపశమనం కలిగింది. నాకు కలిగింది జ్ఞానోదయం. ఈ విషయం అమ్మకు తెలియచేయాలి. నా ప్రయత్నం వృధా పోలేదు. కొండ చివరి వరకు వెళ్ళి అమ్మకు వినిపించేటట్లు బిగ్గరగా అరవాలనిపించింది. ఇది పునర్జన్మ. ఆధ్యాత్మికంగా నేను ఈరోజే జన్మించాను. నా హృదయ స్పందన అక్షరాల్లోకి ప్రాకింది. చిన్న కవిత రాసుకున్నాను. పూర్వం ఎప్పుడూ నేను కలం పట్టి కవితలు రాయలేదు. ఇప్పుడు నా ఆనందమే నా చేత కలం పట్టించింది. కవితాధారగా ప్రవహించింది. ఆ రోజంతా అక్షరాలతో కుస్తీ పట్టాను. హిందీలో, మరాఠీలో, ఇంగ్లీషులో రాశాను. భాష ఏదైనా భావం ఒక్కటే, స్పందన ఒక్కటే. పదాలు వాటంతట అవే దొర్లుకుంటూ వచ్చాయి. ఒక్కొక్క పద్యం రాసి చదువుకుని ఆశ్చర్యపడ్డాను. ఈ రాసింది నేనేనా? అద్భుతమైన అసలు శిస్సుల హృదయ కవితలు అవి అనుకోని అతిథి. తిరిగి తిరిగి వెదికి అలసిపోయింది మనసు. ఇంకా వెదకవలసిన తావులు లేవని గ్రహించింది. నిండు నిరాశతో దిక్కుముక్కు లేని స్థితిలో కూర్చున్నా. అనుకోని అతిథిగా నీవు వచ్చావు, నన్ను కనికరించావు. ఇప్పుడు నా ధ్యానం మారింది, ధ్యాస మారింది, కూర్చునే విధానం మారింది. నా దృక్పథమే మారిపోయింది. నా చింతన వినూత్నం, శక్తి విస్ఫోటన వినూత్నం. ఇది ఎలా సాధ్యమో నాకు తెలియదు. మార్పుకు నేనే ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. ఒక క్రమశిక్షణ లేదు, డిసిప్లిన్ అవసరం అనిపించడం లేదు. ఏది ఆశించను, నాలోని శక్తి నడిపించినట్లు నడుస్తున్నాను. నేనుగా ఆలోచించను. ఆలోచన అవసరం లేదు నా వరకు. ఏ పని చేయాలన్నా తగిన శక్తి అందుతోంది, ప్రోత్సాహం లభిస్తోంది, మార్గం అదే ఏర్పడుతోంది అప్రయత్నంగా. శరీరంలో అనేక కేంద్రాలలో శక్తి చలనం తెలుస్తోంది, వినిమయం తెలుస్తోంది. సంకల్ప మాత్రంతో శక్తి ఒక చోటు నుండి మరొక చోటుకు వెళుతోంది. ఒకచోట కనిపించి అంతలో మాయమవుతోంది, నాతో ఆడుకుంటోంది. ఆ శక్తి నాలో కలగడానికి, కదలడానికి నేను స్థిరంగా, నిశ్చలంగా ఉండాలి. ఏ వ్యాపకాలు ఉండకూడదు. స్థిమితంగా కూర్చుంటేనే ఆ శక్తి నన్ను తన పనులకు ఉపయోగించుకుంటుంది. అది అగోచరమైన దాని చలనం నాకు తెలుసు. కదలికను గుర్తించగలను. నేను చేయవలసిన పని పూర్తి కాగానే ఆ శక్తి మాయమవుతుంది. నా మనసు ఒక్కోసారి శక్తిని కోరుతుంది. కోరినప్పుడు
ఆ శక్తి నా దరికి రాదు. నాలో శక్తి ఉన్నట్లు అసలు తెలియదు. నేను శూన్యంగా అయిపోతాను. మనస్సు అధీనంలో ఈశ్వర శక్తి పనిచేయదు. నన్ను అజ్ఞానంలో ముంచి ఆ శక్తి అజ్ఞాతంగా విజృంభిస్తుంది. నేను మోగనైపోతాను. నన్ను నడిపించేది ఆత్మశక్తి, అగోచర శక్తి, దివ్యశక్తి. బయటపడదు. మనస్సుకు అందనంత దూరంగా మసులుతుంది. మనసు నీడ సైతం పడని చోట దివ్యశక్తి ప్రవహిస్తుంది. కొన్ని నెలల పాటు శక్తి నాతో దాగుడు మూతలాట ఆడింది. మనస్సు గతి ఇంతేనేమో నేను అనుకున్నాను. మనిషి గతిని మనసు మార్చగలదా? మనస్సు గతిని ఆత్మ మార్చగలదు. ఆ పని చేయగలిగింది అంతశ్చేతన, పరాశక్తి, అతీంద్రియ ప్రజ్ఞ లేదా మరేదో అయి ఉంటుంది. దివ్యశక్తి మనలో చైతన్యం కలిగిస్తుంది, ప్రేరణ కలిగిస్తుంది. మనకు కలిగే ప్రతిభావం ఆలోచనకు మూలం మేధలో అనురూపంలో ఉంటుంది. విస్ఫోటనం తర్వాత నాపైన మనసు పెత్తనం పోయింది. అంతర్చైతన్యం మరేదో ప్రజ్ఞ నాలో ప్రవేశించి పనిచేస్తోంది. దానంతట అదే ఉద్యమిస్తుంది. అవసరం తీరగానే నిష్క్రమిస్తుంది. మనసు అరిచి గీపెట్టినా దానికి వినిపించదు, చలించదు. ప్రజ్ఞకు మనస్సుకు బొత్తిగా సంబంధం ఉండదు. మానవ మేధ ఇంద్రియాలు ప్రజ్ఞను అందుకోవని గమనించాను. అవి ప్రజ్ఞ ప్రభావాన్ని సహించవు, భరించవు. ఇంద్రియాలు ప్రజ్ఞకు వాహికలు కావు. అందుకే అది అతీంద్రియ ప్రజ్ఞ. ప్రాపంచిక కార్యకలాప నిర్వహణ వరకు మనిషికి మేధో సహకారం అవసరం. మనసు సరిహద్దులు దాటిన తర్వాత ప్రజ్ఞ సాక్షాత్కరిస్తుంది. అది సవ్యంగా పనిచేయడానికి మనసు సహకారం అవసరం లేదు. సున్నితమైన హృదయం ఉంటే చాలు. హృదయ కుహర మధ్యలో ప్రజ్ఞ ప్రభవిస్తుంది. మనస్థిరం తర్వాతదది హృదయం. ప్రజ్ఞకు స్వతంత్రం, స్వేచ్ఛ ఎక్కువ పనిచేస్తుంది. ప్రజ్ఞకు స్వతంత్రం, స్వేచ్ఛ ఎక్కువ. వేనిపైన ఆధారపడదు. మనసు కాలానికి కట్టుబడి పరిస్థితులకు లోబడి పనిచేస్తుంది. ప్రజ్ఞ కాలానికి, జ్ఞానానికి అతీతంగా వ్యవహరిస్తుంది. కనుక గతంతో భవిష్యత్తుతో సంబంధం లేనిది ప్రజ్ఞ. ప్రజ్ఞకు వర్తమానం భూమిక. మనసు లయించిన తర్వాత ప్రజ్ఞ ప్రభవిస్తుంది. దివ్యత్వం పరిమళిస్తుంది. అమ్మ కోసం కవిత. అమ్మ, నేను మళ్ళీ పుట్టాను. ఇప్పుడే పుట్టిన పసిపాపను నేను. ఈ భూమి మీద మళ్ళీ పుట్టిన రోజు జరుపుకుంటున్నాను. అమ్మా, ఈ చిత్రమైన పునర్జన్మ గురించి నీకు చెప్పనా? అయినా బిడ్డ జన్మరహస్యం తల్లికెలా నివేదించగలడు? అమ్మా, నీవు నాకు మొదట భౌతికంగా జన్మనిచ్చావు. నన్ను ఈ ప్రపంచంలోకి తెచ్చింది నీవు. కానీ అమ్మా, ఈ పునర్జన్మ నాకు అమృతత్వం ప్రసాదించింది. అమ్మా, ఇది నిజంగా నిజం. ఈరోజు నేనెంత ఆనందంగా ఉన్నానో తెలుసా? ఈ శుభవార్త నీకు అందించాలని ఉంది. ఎలా? నీ కన్న కొడుకు మళ్ళీ పుట్టాడని సంతోషించు. అమ్మా, నన్ను నవమాసాలు మోసి కనిపించావు. నీ రుణం ఎలాగూ తీర్చుకోలేనిది. ఇప్పుడు నేను ఎవరో తెలుసుకోగలిగాను. అక్షరమైన దివ్య ప్రజ్ఞను అందుకోగలిగాను. అమ్మా, ఈ ఏకాంత పర్వత శిఖరం పైన నేను సురక్షితంగా, ఆనందంగా ఉన్నాను. నాలో ఇంతకాలం మరుగున ఉన్న ఆత్మ సత్యాన్ని చివరకు దర్శించగలిగాను. అమ్మా, ఇక్కడ నా ప్రక్కన నీవు, నీ ప్రక్కన నేను ఉంటే ఎంత బాగుండేది. నా ఆనందం నీతో సగం పంచుకునేవాడిని. నా పరావర్తనం నీవు మనసారా చూచేదానివి.